హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా పుట్నాల పప్పు హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా మరి మన వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. వాటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఆల్రెడీ ఫ్రై చేసినవైనా సరే మనం ఒకసారి అలా వేడి చేసుకుని గ్రైండ్ చేయడం వల్ల బాగా మెత్తటి పౌడర్ లాగా అవుతుంది. అలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకుని అవి కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. పుట్నాల పప్పుని అలా మిక్స్ చేసుకునే ముందే దాంట్లో 2 యాలకులు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉంది, అందుకని నేను వేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుని వేసుకోవాలి. మీరు బెల్లం బదులుగా పంచదారని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లానికి కప్పు దాకా వాటర్ని వేసుకుంటున్నాను. మనకి బెల్లం పాకానికి రానవసరం లేదండి, బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది. చూసారు కదా, బెల్లం ఆ విధంగా బాగా కరిగిపోయినాక అందులోకి మీరు కావాలి అనుకుంటే కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బెల్లం వాటర్ని ఒక దాంట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని ఇష్టపడేవారు స్వీట్లోకి ఎంత నెయ్యిని వేసుకున్నా బాగానే ఉంటుందండి. నెయ్యి కరిగి కొద్దిగా హీట్ అయినప్పటికీ అందులో పుట్నాల పప్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పుట్నాల పప్పుని అలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల మనకి స్వీట్ రెసిపీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా బెల్లం వాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం వాటర్ని ఒకసారి వేసేయకూడదండి. ఒకసారి వేయడం వల్ల పిండి ఉండలు కట్టే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల పిండి కలుపుకుంటూ అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలి. ఆ బెల్లం వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి, అప్పటి వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు అందులో చిటికెడు సాల్ట్ అలాగే కొద్దిగా యాలకుల పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం బెల్లంతో ఏ రెసిపీ చేసినా సరే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్లే అప్పుడు ఆ స్వీట్ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అలాగే మళ్ళీ కొద్దిగా బెల్లం వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మనం బెల్లం వాటర్ని వేసే కొద్దీ అందులో కలర్ చేంజింగ్ ఉంటుంది. అలాగే రెసిపీ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. మళ్ళీ అదే విధంగా బెల్లం వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. అలా డ్రై అయిపోయే వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ చివరిగా బెల్లం వాటర్ని వేసుకుంటున్నాను. బెల్లం వాటర్లో అలా ఉడికించుకోవడం వల్ల స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిండిలో బెల్లం వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు అలా కలుపుతూనే ఉండాలండి. చూసారు కదా, ఆ విధంగా బెల్లం వాటర్ మొత్తం పిండిలో డ్రై అయిపోవాలి. ఇప్పుడు అందులో నేను జీడిపప్పును వేసుకుంటున్నాను. అలాగే బాదం, జీడిపప్పును ఫ్రై చేసుకోకుండానే డైరెక్ట్గా వేసేసుకున్నానండి. మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదు అంటే అలా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది స్వీట్. ఇప్పుడు అందులో చివరిగా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా పుట్నాల పప్పు హల్వా రెడీ అయిపోయింది. మరి మీకు మా రెసిపీ నచ్చిందా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.